ధర్మం పాటిస్తే రాక్షసికైనా గుడి ఉంటుందని మహాభారతంలో హిడింబ కథ మనకి తెలియజేస్తుంది. పాండవులు అని కుంతీదేవి లక్క ఇంట్లో నుండి బయటకు వచ్చాక అడవిలో పడుకొని ఉంటే భీముడు వాళ్ళకి కాపలా ఉంటాడు. హిడింబ అన్నైన హిడింబాసురుడు వాళ్ళను చంపి వండి తీసుకొని రమ్మని హిడింబని పంపిస్తాడు. కానీ హిడింబ భీముణ్ణి చూసి ప్రేమించి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనుకోవచ్చు. నువ్వే నాకు పతిగా కావాలి అని భీముణ్ణి అడుగుతుంది. భీముడేమో నువ్వు రాక్షసివి, నిన్ను నేనెలా పెళ్లి చేసుకుంటాను, నా తల్లిని అన్నని తమ్ముళ్ళని వదిలేసి ఎలా వస్తా అనుకుంటున్నావు అంటాడు. ఈలోపు హిడింబాసుడు వచ్చి నేను నిన్ను వాళ్ళని చంపి తీసుకొని రమ్మంటే నువ్వు ముచ్చట్లాడుతున్నావా, నిన్ను కూడా చంపేస్తా ఉండు అని హిడింబ మీదకొస్తాడు. అప్పుడు భీముడు కాపాడి వాళ్ళిద్దరూ కొట్టుకొని హిడింబాసురుణ్ణి చంపేస్తాడు. ఈలోపు కుంతీదేవి లేచి ఏం జరిగిందమ్మా అని అడిగితే ఎవరు నువ్వు అని అడిగితే అబద్ధం చెప్పకుండా జరిగిందంతా చెప్తుంది. మీ అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతాను, అతడు నాకు పతిగా కావాలి అని అడుగుతుంది. అప్పుడు భీముడు నువ్వు ఎక్కడైనా పోయి దూకి చచ్చిపో, నేను మాత్రం నిన్ను పెళ్లి చేసుకోను అంటాడు. కానీ ధర్మరాజు అని కుంతీదేవి తను నీ కోసమే వచ్చింది, అబద్ధం చెప్పట్లేదు, తన్ని నమ్మచ్చు అని కన్విన్స్ చేస్తారు. నెక్స్ట్ ఏం జరిగిందో రేపు వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.